ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ బ్యాక్ మనం ఒక ఏఐ ఏజెంట్ బిల్డ్ చేయాలంటే మనకి ఏదర్ నో కోడ్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేయడం వచ్చుండాలి. లేదా కోడింగ్ నాలెడ్జ్ తెలిసుండాలి. బట్ అది 2026లో కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే నాన్ టెక్నికల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఏఐ ఏజెంట్స్ ఇంకా ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ అనేవి బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తున్నారు రియల్ వరల్డ్‌లో. మీరు కూడా ఒక ఏఐ ఏజెంట్‌ని బిల్డ్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలని నేర్చుకోవాలని అనుకుంటే ఈ వీడియో అనేది మీకోసం. ఈ వీడియోలో ఒక ఫినాన్షియల్ న్యూస్ రిపోర్ట్ ఏజెంట్‌ని ఎలా బిల్డ్ చేయాలి, ఇంకా రియల్ వరల్డ్‌లో ఎలా డిప్లాయ్ చేయాలి అనేది మీకు కంప్లీట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Make sure to subscribe and share this video. Click that big red subscribe button right now. Share it with all of your friends and give us a huge thumbs up. చేద్దాం. నేను మొత్తం కంప్లీట్‌గా ఒక ప్రాసెస్ లాగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రిసోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒక కంప్లీట్‌లీ గైడెడ్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఐడీ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదర్ వీఎస్ కోడ్ లేదా యాంటీ గ్రావిటీ అనే 2 ఉంటాయి. మనం ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనం మొత్తం యాంటీ గ్రావిటీ యూజ్ చేసి ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ యాంటీ గ్రావిటీ సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ యాంటీ గ్రావిటీ ఐడి అని మీరు సెర్చ్ చేయాలి. తర్వాత మనకి ఫస్ట్ ఒక లింక్ వస్తది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి మన యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మ్యాక్ అయితే సెపరేట్ లింక్ ఉంటది. విండోస్ అయితే సెపరేట్ లింక్ ఉంటది. లినక్స్ అయితే సెపరేట్ లింక్ ఉంటది. సో ఆ లింక్ బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అని బటన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనల్ని ఆ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. డౌన్లోడ్ అవుతుందనమాట. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక మనకి ఎలా ఉంటుందంటే అప్లికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఐకాన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫైనాన్స్ న్యూస్ రిపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ. మన యొక్క ఫైల్ మేనేజర్‌లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫోల్డర్‌లోనే మనం వర్క్ చేస్తాం. ఎంటైర్ మన ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే ఫస్ట్ మీకు ఎలా చూపిస్తదంటే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఇక్కడ క్లౌడ్ కోడ్ ఏం చూపించదు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్‌లోకొచ్చేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఒకటి ఉంటది ఆప్షను. దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మన యొక్క ఫైల్ మేనేజర్‌లోకి రీడైరెక్ట్ అవుతది. ఇక్కడ మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఇందాక, ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేయాలనమాట. వన్స్ మీరు ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. ఇక్కడ క్లౌడ్ కోడ్ ఫర్ వీఎస్ కోడ్ అనేది మీకు చూపించదు. సో ఇక్కడ నా యొక్క క్లౌడ్ కోడ్ ఉంది కదా! ఇది వచ్చేసి ఇక్కడ సెటప్ అయ్యింది. కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకైతే ఇలా చూపించదు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఈ ఆప్షన్స్‌లో ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్‌టెన్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్‌లో మీరేం సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లోకొచ్చేసి క్లౌడ్ కోడ్ ఫర్ వీఎస్ కోడ్ అని మీరు సెర్చ్ చేయాలనమాట. సో క్లౌడ్ కోడ్ ఫర్ వీఎస్ కోడ్ అని మీరు సెర్చ్ చేయగానే మీకు ఇలా వస్తుంది ఒకటి ఎక్స్‌టెన్షన్. ఇవి ఏంటంటే ఎక్స్‌టెన్షన్స్ అంటే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. మన యొక్క ఐడీ ఇంటర్ఫేస్ ఉందా దాంతో కనెక్ట్ చేసుకొని. సో ఇక్కడ క్లౌడ్ కోడ్ ఫర్ వీఎస్ కోడ్ అని ఉందా? దాన్ని మీరు ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నాది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ డిసేబుల్ చూపిస్తుంది. సో వన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. మనకి ఒక ఐకాన్ చూపిస్తది ఇక్కడ. ఆ ఐకాన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంతవరకు మనం సెటప్ చేసుకున్నాం. ఇక్కడ మీరు హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తే మీకు ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం దీన్ని అథెంటికేట్ చేయాలనమాట. మన యొక్క అకౌంట్‌తో కనెక్ట్ చేసుకోవాలి. దీనికోసం మనకి క్లౌడ్ ప్రో ప్లాన్ ఉండాలి. క్లౌడ్ ప్రో ప్లాన్ మీరు ఎక్కడ తీసుకోవచ్చంటే క్లౌడ్ ప్రైజింగ్‌లోకి రావాలనమాట. మీకు ఒక క్లౌడ్ అకౌంట్ మనకి అరౌండ్ ₹2000 పర్ మంత్ పడుతుంది. ఇక్కడ ప్లాన్స్ అండ్ ప్రైజింగ్‌లోకొస్తే మనకి ఇక్కడ టోటల్ 3 ప్లాన్స్ ఉంటాయి. ప్రో ప్లాన్ ఒకటుంటది. మ్యాక్స్ ప్లాన్ ఒకటుంటది. సో ఇదొక వే అనమాట. మీరు ఎలైనా చేయొచ్చు. లేదా ఒకవేళ మీరు ఇన్‌బిల్ట్ యాంటీ గ్రావిటీ ఏజెంట్ యూజ్ చేసి బిల్డ్ చేస్తారన్నా మీ ఇష్టం. అదొచ్చేసి కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఆ ప్లాన్ తీసుకోలేరో వాళ్ళకి ఇది ఒక ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ అనమాట. నేను మీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ డాక్యుమెంట్‌లో ఎంటైర్ చాలా ప్రాంప్ట్స్ ఉంటాయి. ఆ ప్రాంప్ట్స్ అన్నీ మీరేం చేయాలంటే ఒక్కొక్క ప్రాంప్ట్ కాపీ చేసి మన యొక్క ఏజెంట్‌కి ఇస్తే ఆ ఏజెంటే మొత్తం ప్రాజెక్ట్ అనేది సెటప్ చేస్తుందనమాట. ఒకవేళ మీరు క్లౌడ్ ప్లాన్ ఉంటే మీకు మీరు ఎలా సెటప్ చేసుకోవాలంటే ఇక్కడ కొత్త సెషన్ ఓపెన్ చేస్తాను నేను. మీరు ఈ సెషన్‌లోనే కంటిన్యూ చేయొచ్చు. సో, ఇక్కడ మనకొక బటన్ ఉంటది. చాట్ ఐకాన్ లాగా. దానిపైన క్లిక్ చేస్తే కొత్త సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు /లాగిన్ అని సెర్చ్ చేయాలి. /లాగిన్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. క్లౌడ్ ఏఐ సబ్స్క్రిప్షన్, ఆంథ్రోపిక్ కన్సోల్, ఇంకా థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ అని. ఇక్కడ మనం క్లౌడ్ ఏఐ సబ్స్క్రిప్షన్ పైన క్లిక్ చేస్తాం. చేయగానే మనకి ఒక బ్రౌజర్‌లోకి ఆటోమేటిక్‌గా తీసుకెళ్తుంది.
తీసుకువెళ్ళాక అక్కడ లింక్ ఓపెన్ అవుతుంది, ఆథరైజ్ అని అడుగుతుంది. మనం ఆథరైజ్ పైన క్లిక్ చేస్తాం. తర్వాత మన అకౌంట్ అనేది కనెక్ట్ అవుతుంది. మీకు చూపిస్తాను ఆగండి. నాది వేరే అకౌంట్ ఉంది. ఆ అకౌంట్‌కి ఓపెన్ చేసి మీకు చూపిస్తా. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చూసారు కదా! నేను ఓపెన్ బటన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నన్ను ఈ యొక్క సైట్‌లోకి రీడైరెక్ట్ చేసింది. ఇక్కడ ఆథరైజ్ కోడ్ అని మనకి ఒక పాపప్ వస్తది. ఆ పాపప్‌ని మనం క్లిక్ చేయాలి. చూడొచ్చు ఇక్కడ ఆథరైజ్ అని వచ్చింది. దానిపైన మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒకవేళ మీది ప్రో అకౌంట్ అయితే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ప్రో అకౌంట్ కాకపోతే అది కనెక్ట్ అవ్వదనమాట. మిమ్మల్ని ప్లాన్ అనేది చేంజ్ చేసుకోమంటుంది. సేమ్ మీరు ఏపీఐ కీతో కూడా కనెక్ట్ చేయొచ్చు. అది ఈ వీడియోలో చెప్పట్లేదు నేను. ఆల్రెడీ మన క్లౌడ్ కోడ్ కోర్స్ అని ఒక వీడియో ఉంటది. ఆ వీడియోలో ఉంటది కంప్లీట్‌లీ ఎలా సెటప్ చేసుకోవాలని. సో, ఇక్కడ మీరు ఆథరైజ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ అగైన్ టు కంటిన్యూ అని నాకొచ్చింది. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు యూ ఆర్ రెడీ టు వర్క్ విత్ క్లౌడ్ అని వస్తది. సో, అంతే అనమాట. అప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడ మన క్లౌడ్ అనేది సెటప్ అయిపోతుంది. మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంటర్ఫేస్‌లో. సో, ఇప్పటివరకు మనం ఏం చేసాం? మొత్తం ప్రాజెక్ట్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలో చూసాం. ఇప్పుడొచ్చేసి మనం ఏం చేయాలంటే, నేను మీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్‌లో మొత్తం అంతా ఉంటది. మనం ఎలా ఎలా మొత్తం ఏం చేయాలనేది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రాజెక్ట్ సెటప్ అని ఉంటది. దానికోసం మీరు ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేయాలనమాట. ఈ ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ మన ఏజెంట్‌కి ఇచ్చేయాలి. దానికంటే ముందు మీరు ఇదొక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఐ విల్ గివ్ యూ సమ్ ప్రాంప్ట్స్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ వన్ ప్రాజెక్ట్ టు రియల్ వరల్డ్. యూ నీడ్ టు ఫాలో డిఓఈ డైరెక్టివ్ ఆబ్జెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ బిల్డింగ్ దిస్ ప్రాజెక్ట్ అని. సో, మనం అది ఇచ్చాక అది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. తర్వాత నేను మీకు గైడ్‌లో కొన్ని ప్రాంప్ట్స్ చూపించాను కదా! ఆ ప్రాంప్ట్స్ వన్ బై వన్ మనం ఇచ్చేయాలి. దాని తర్వాత మన ప్రాజెక్ట్ అనేది సెటప్ అయిపోతుంది. తర్వాత ఎలా డిప్లాయ్ చేయాలో కూడా మీకు చెప్తాను. ఈ వీడియో కాస్త లాంగ్ ఉంటది. సో, కాబట్టి మీరు కొంచెం పేషెన్స్‌తో చూడాలని చెప్తున్నా. యాహ్! ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మనం ఒక్కొక్క ప్రాంప్ట్ ఉంటది కదా! ఇందాక కాపీ చేసుకుంది. అది ఒక్కొక్క ప్రాంప్ట్ మీరు పేస్ట్ చేయాలి ఇక్కడ. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇది కాస్త టైం తీసుకుంటది. కాబట్టి నేను వీడియో స్కిప్ చేస్తాను. ఎందుకంటే అది మినిమమ్ ఒక 1, 2 మినిట్స్ తీసుకుంటదనమాట. ఒక్కొక్క ప్రాంప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో, నేను మొత్తం చూపించలేను. అంటే మన వీడియో లెంత్ అనేది చాలా లాంగ్ వచ్చేస్తది. కాబట్టి ఇక్కడ కాస్త వెయిట్ చేద్దాం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ప్రాంప్ట్‌తో. ఓకే. అలా మీరు వన్ బై వన్ ప్రాంప్ట్స్ అనేవి అన్నీ ఇచ్చేయాలి. అన్నీ ఇచ్చేసాక ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ నేను మొత్తం అన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేస్తా ఇప్పుడు. తర్వాత మీకు ఒక్కొక్క ప్రాంప్ట్‌కి ఇన్‌పుట్, అవుట్‌పుట్ మొత్తం చూపిస్తా మీకు. చూపించాక తర్వాత మొత్తం నెక్స్ట్ ఏం చేయాలి? అంటే క్రెడెన్షియల్స్ మనం యాడ్ చేయాలి కదా! అంటే మన యొక్క ఓపెన్ ఏఐ అకౌంట్ అనేది కనెక్ట్ చేయాలి. లేదా మీరు యాంథ్రోపిక్ అనే అకౌంట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన న్యూస్ మొత్తం అనలైజ్ చేయాలి కదా! రిపోర్ట్ అనేది రెడీ చేయడానికి. సో, దానికి మనం ఏఐ యూజ్ చేయాలి. దానికి మనం ఒక ఎల్ఎల్ఎం ఏపీఐ అనేది యూజ్ చేయాలి. సో, ఇంకా మనకి రిపోర్ట్ మొత్తం మనకి ఒక టెలిగ్రామ్‌లో వస్తుంది. సో, దానికోసం ఏం చేయాలంటే టెలిగ్రామ్‌ది ఏపీఐ మనం తీసుకోవాలి. బాట్ టోకెన్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా ఎలా తీసుకోవాలో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మొత్తం అంతా అయిపోయేంత వరకు మనం వెయిట్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. ఇప్పుడొచ్చేసి మనం నెక్స్ట్ ప్రాంప్ట్ సెండ్ చేసే ముందు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ సెటప్ చేసుకుందాం. ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, మన యొక్క ప్రాజెక్ట్ ఉంటది కదా! మన యొక్క ఏ ఏజెంట్ రన్ అవ్వడానికి ఏవైతే కావాలో ఏపీఐ కీస్, ఇంకా క్రెడెన్షియల్స్ అవన్నీ అనమాట. మీరు మన వీడియోలు ఫాలో అయితే మీకు తెలిసే ఉంటది. క్రెడెన్షియల్స్ అంటే ఏంటి? ఏపీఐ కీస్ అంటే ఏంటి అని. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి వాటిపైన. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి ఆ వీడియోస్. ఇప్పుడు ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఆల్రెడీ మనలో చాలామందికి తెలిసి ఉంటది. ఓపెన్‌ఏఐ ఏపీఐకి ఎలా సెటప్ చేసుకోవాలో మనం చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. ఒకవేళ తెలియకపోతే మీరు డైరెక్ట్ చాట్‌జీపీటీని ఎళ్లి అడగండి. లేదా యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే అది జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయం దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూస్ ఏపీఐ అనేది మనం ఒకటి ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం న్యూస్ అనేది ఒక రిపోర్ట్‌గా జనరేట్ చేస్తాం కదా! సో, ఆ న్యూస్ తెలియాలి కదా! మనకి డైలీ ఏదైతే కొత్త హెడ్‌లైన్స్ వచ్చాయో, టాపిక్స్ వచ్చాయో, సో, ఆ ఏపీఐ యూజ్ చేసి ఆ న్యూస్ అనేది మనం స్క్రేప్ చేస్తాం. సో, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓఆర్జీ అనే ఒక ప్లాట్‌ఫామ్ ఉంటది. ఆ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేయండి. తర్వాత మనకి రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంటది. ఆ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఇచ్చేయాలి. మన యొక్క నేమ్, ఈమెయిల్ అవన్నీ నేను ఇచ్చేస్తా ఇక్కడ. సో, మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక మనకి ఇక్కడ యువర్ ఏపీఐకి అని ఇక్కడ వస్తుంది.
మనం ఈ ఏపీఐ కాపీ చేసుకోవాలనమాట. కాపీ చేసుకున్నాక మన యొక్క .env వేరియబుల్ ఫైల్ ఉంటది కదా! ఇక్కడ మన యొక్క ఇంటర్ఫేస్‌లో ప్రాజెక్ట్ సెటప్‌లో. సో, ఆ ఫైల్‌లోకి వచ్చేసి అక్కడ పెట్టేయాలనమాట అది. అండ్ నెక్స్ట్ మనం టెలిగ్రామ్ క్రెడెన్షియల్స్ పెట్టుకోవాలి. సో, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోవాలి మీ యొక్క వెబ్‌లో. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు బాట్ ఫాదర్ అని సెర్చ్ చేయాలనమాట సెర్చ్ బార్‌లో. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ హాయ్ అని ఒక మెసేజ్ సెండ్ చేయాలి. సో, ఇది ఓపెన్ చేశాక ఇక్కడ /న్యూ బాట్ అని మీరు కమాండ్ రన్ చేయాలనమాట. అప్పుడు ఆల్రైట్ హౌ వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అని ఒక నేమ్ చూస్ చేసుకోమంటది. ఫినాన్స్ అని చూస్ చేసుకుంటాం. తర్వాత ఒక యూజర్ నేమ్ కూడా చూస్ చేసుకోమంటది. ఫినాన్స్ 4593_bot అని చూస్ చేసుకుంటాం. సో, మనం ఇలా నేమ్ ఇచ్చేసాక మనకి ఇలా ఒకటి వస్తుందనమాట. యువర్ యాక్సెస్ టోకెన్ అని. మనం ఈ టోకెన్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక ఇక్కడ టెలిగ్రామ్ బాట్ టోకెన్ అని ఉందా ఇక్కడ పెట్టేయాలి. సో, ఇప్పుడు మనకి ఒక చార్ట్ ఐడి అనేది కావాలనమాట. ఆ చార్ట్ ఐడి మనకి ఎలా వస్తదంటే ఇక్కడ మీరు సెర్చ్ బార్‌లోకి వచ్చేసి @userinfobot అని సెర్చ్ చేయండి ఇక్కడ. అక్కడ మన యొక్క టెలిగ్రామ్‌లో సెర్చ్ బార్ ఉంటది కదా! అక్కడ. సో, వన్స్ సెర్చ్ చేసాక మనకి ఇలా వస్తుంది. మన యొక్క చార్ట్ ఐడి ఇక్కడ ఉంటదనమాట. మన నేమ్ ఇంకా చార్ట్ ఐడి. సో, ఆ చార్ట్ ఐడి మనం కాపీ చేసుకోవాలి. 177394167 అని ఉంది కదా! సో, దాన్ని మనం కాపీ చేసుకోవాలి ఇక్కడ. కాపీ చేసుకున్నాక ఆ టెక్స్ట్‌ని మన యొక్క ప్రాజెక్ట్ ఉందా ENV ఫైల్ అక్కడ పేస్ట్ చేయాలనమాట. ఇక్కడ టెలిగ్రామ్ చాట్ ఐడి అని ఉందా ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో, నెక్స్ట్ ఇక్కడ ట్రిగ్గర్ సీక్రెట్ కీ అనేది ఒకటి ఉంటది. ఇదేంటంటే మనం ఒక trigger.dev అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటది. ఈ ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తాం హోస్టింగ్ కోసం. ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే మనకు ఫ్రీ ప్లాన్ అనేది సరిపోతుంది ప్రాజెక్ట్ హోస్ట్ చేసుకోవడానికి. సో, ఆ యొక్క ప్లాట్‌ఫామ్ అనేది మనం యూజ్ చేస్తామనమాట. ఇంకా చాలామంది ఈ ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తారు ప్రొడక్షన్ లెవెల్‌లో కూడా. సో, అందుకు మనం అది యూజ్ చేస్తాం మెయిన్‌గా. మీరేం చేస్తారంటే ఇప్పుడు trigger.dev అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటదన్నారు కదా! ఆ ప్లాట్‌ఫామ్‌లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు cloud.trigger.devలోకి వచ్చేసి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటదనమాట. ఇంటర్ఫేస్ ఇలా ఉంటది కదా! ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మన యొక్క అకౌంట్ చూపిస్తుంది పైన. దాని పైన క్లిక్ చేస్తే ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అని ఉంటది మనకి. సో, ఆ పర్సనల్ యాక్సెస్ టోకెన్ పైన మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో క్రియేట్ ఎ న్యూ టోకెన్ అని ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో, మనం అక్కడి నుంచి ఒక టోకెన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక ఏపీఐ కీ అనమాట. ఈ టోకెన్ యూజ్ చేసి మన యొక్క అకౌంట్‌తో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నేమ్ ఇచ్చేయాలి. నేమ్ ఇచ్చేసాక ఇక్కడ క్రియేట్ టోకెన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి కాపీ టోకెన్ అని వస్తది. దాన్ని కాపీ చేసుకోవాలి. మన యొక్క ENV ఫైల్‌లోకి వెళ్ళి పేస్ట్ చేయాలనమాట. సో, అంతే గైస్ మన యొక్క మొత్తం ENV క్రెడెన్షియల్స్ అన్నీ సెటప్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మీకు చెప్పా కదా ప్రాంప్ట్స్. ఈ మొత్తం ప్రాంప్ట్స్ ఇచ్చేద్దాం మనం. సో, ఈ ప్రాంప్ట్స్ అన్నీ ఇచ్చేసాక మన యొక్క ప్రాజెక్ట్ అనేది మొత్తం అవుతుందనమాట. 1 బై 1 ప్రాంప్ట్ ఇచ్చేసాక. సో, మొత్తం అయ్యాక ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. తర్వాత డిప్లాయ్ చేద్దాం. సో, అంతవరకు మనం వెయిట్ చేద్దాం గైస్. ఇక మనం అన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేసాక మనకి మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత మనం మన యొక్క డిప్లాయ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్తే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ చేసి ఉంటది. ఇలా డైలీ ఫైనాన్స్ రిపోర్ట్ అని. సో, ఇక్కడ ఇదేంటంటే డైలీ రన్ అవుతుందనమాట. మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు ఎప్పుడు రన్ అవ్వాలని. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ షెడ్యూల్ అని ఉంటది. ఇక్కడ బై డిఫాల్ట్‌గా 7 డేస్‌కి ఒక్కసారి రన్ అయ్యేటట్టు బై డిఫాల్ట్‌గా అనేది కాన్ఫిగర్ చేసింది. మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ క్రియేట్ షెడ్యూల్ పైన క్లిక్ చేసి అలా. నేను నార్మల్‌గా ఒకసారి టెస్ట్ రన్ చేసి చూసా. మనకి అవుట్‌పుట్ అనేది ఎలా వస్తుందో అని చూడడానికి. సో, ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తా. మనం ఇందాక ఒక బాట్ క్రియేట్ చేసాం కదా! ఫినాన్స్ న్యూస్ రిపోర్ట్ బాట్. ఆ బాట్‌లో చూపిస్తా. చూసుకుంటే మనకి డైలీ ఫినాన్స్ రిపోర్ట్ అనే టైటిల్ వచ్చింది. తర్వాత డేట్ వచ్చింది. ఇంకా ఆ రోజు మార్నింగ్ మనం 8 AM ట్రిగ్గర్ అయ్యేటట్టు పెట్టుకోవాలని చెప్పా కదా ఇక్కడ. సో, దానికోసం అక్కడ గుడ్ మార్నింగ్ అని వచ్చింది. ఇంకా చూసుకుంటే ఆ యొక్క అంటే మనం ఇక్కడ న్యూస్ ఏపీఐ యూజ్ చేస్తాం కదా! అక్కడ ఏదైతే న్యూస్ మనం ఏపీఐ యూజ్ చేసి ఫెచ్ చేస్తామో అక్కడ ఫిల్టర్ అనేది 1 డే పెడతామనమాట. అంటే బిఫోర్ 24 అవర్స్‌లో పాస్ట్ 24 అవర్స్‌లో ఏదైతే ఫినాన్స్ రిలేటెడ్ న్యూస్ ఉందో అదే మనం తీసుకొచ్చి ఏఐకి ఇస్తాం. తర్వాత ఏఐ ఏం చేస్తదంటే ఇలా ఒక కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది విత్ ఎంబెడెడ్ లింక్స్ అనమాట. ఇక్కడ రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా లింక్‌కి మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఇలా మనకి లాస్ట్ 24 అవర్స్‌లో ఫినాన్స్ ఇండస్ట్రీలో ఏమేం జరిగిందో మొత్తం మనకు ఒక రిపోర్ట్ వస్తుందనమాట.
ఇది ఒక జస్ట్ బేసిక్ ఏజెంట్. మీరు ఈ యొక్క ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇంకా మీకు కావాల్సినట్టు ఓన్ యూజ్ కేస్ కోసం కస్టమైజ్డ్ ఏజెంట్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కువ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇక్కడ హైప్ బటన్ ఉంటది కింద. దాన్ని కూడా క్లిక్ చేయండి. చాలా మందికి రీచ్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇంకా ఈ సిమిలర్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.